ఇప్పుడే రాంగని చెప్తున్నారు బస్ స్టాండ్ కావాలని ఒక ఆయన ఈడ నిలబడి కూడా ఉరుకుతా ఉన్నాడు. ఎయిర్పోర్ట్ కట్టిస్తా ఏమన్నా చెప్తాం, ఓట్లు వేసుకున్నాక గాయమవుతాము, ఓట్లు వేయించుకుంటాము గాయమవుతాము. ఏం చేస్తారవా? 5 ఏళ్ళు వెయిట్ చేస్తారు అంతే కదా. 4000 పెన్షన్ వచ్చిందా? మరి ఏంటికైతారు కాంగ్రెస్ కోర్టు? నేను కూడా అబద్ధాలు చెప్పుకోవాలనా? నాకు రావా అబద్ధాలు చెప్పిపోతా. ఎయిర్పోర్ట్ కట్టిస్తా, ఇవన్నీ పాతగా అయిపోయినాయి, అంత ఒక మయసభ కట్టిస్తా, పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టిస్తా, మనిషి కోటి ఇస్తా. రైల్వే స్టేషన్ ఉందా మీకు? లేదా? రోజు 4 రైళ్లు నడిపిస్తా, 4-5 ఫ్లైట్లు దిగేటట్టు చేస్తా, దుబాయ్కి వెళ్ళి డైరెక్ట్. మంచిగా ఉన్నాయా వాగ్దానాలు? బాగున్నాయా? మరి ఎందుకు వేస్తారు కాంగ్రెస్ కోర్టు? మీరే ఆలోచించుకోండి. ఎన్నిసార్లు మోసపోతారు? గద్దమ్మకోడు మోసం చేసిండు, తొండమొకపోడు మోసం చేసిండు, ఇంకా ఎన్నిసార్లు మోసపోతారు? మళ్ళా బస్ స్టాండే లేదు మీకు. ఇంకేంది కొత్త అంటే పాత బస్ స్టాండ్, కొత్త బస్ స్టాండ్ ఏం లేనే లేదు కానీ 3 బస్ స్టాండ్లు కావాలంటాడు మచ్చనారాయణ. మా దిగకుండా సుందరీకరణ, వాకింగ్ ట్రాక్, ఫైర్ స్టేషన్ లేదా? ఇంజనీరింగ్ ఇది ఇందిరానగర్ కాలనీలో కుంట, ఎర్రకుంట, ఆ నీళ్లు ఇటు ఏదో కలుస్తున్నాయా? డిగ్రీ కాలేజ్ పూర్తి స్థాయిలో. ఇంకా ముఖ్యమంత్రి ఏమేమన్నాడు చెప్తా మీకు. నాదేమైంది 2 ఎయిర్పోర్ట్లు కట్టిస్తా మీకు, ఒకటి కాదు 2 కట్టిస్తా. ఇటు దిక్కు ఉండేటోళ్ళకి ఇటు దిక్కు, అటు దిక్కు ఉండేటోళ్ళకి అటు దిక్కు.